ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగం ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. ఎండల తీవ్రత, వడగాల్పులతో గడిచిన 3 రోజులుగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. దీంతో రికార్డు స్థాయిలో మొన్న 253 మిలియన్ యూనిట్లు, నిన్న 259 మిలియన్ యూనిట్లు, ఇవాళ అనూహ్యంగా 260 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం కనిపిస్తోంది. గతేడాది ఇదే సమయానికి విద్యుత్ డిమాండ్ కేవలం 209 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉంది. గడిచిన 8 ఏళ్లలో మే నెలలో ఇదే రికార్డు స్థాయి వినియోగం అని అధికారులు తెలిపారు. అంతేకాదు గతేడాది కంటే 26% అధికంగా విద్యుత్ డిమాండ్ ఉంది. మరో 3-4 రోజుల పాటు ఇదే విధంగా విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. పీక్ డిమాండ్ ఉన్నప్పటికీ ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా సరఫరా జరుగుతోంది. ముందస్తు ప్రణాళికతో యూనిట్ విద్యుత్ 7 రూపాయలకే కొనుగోలు చేశారు. మొత్తం 15 కోట్లతో 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ను కొనుగోలు చేసింది విద్యుత్ శాఖ. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ రావు అందిస్తారు. వినాయక్, మండుతున్న ఎండలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ డిమాండ్ కూడా పీక్ చేరిందని చెప్పుకోవచ్చు. గడిచిన 8 ఏళ్లలో ఇదే ఈ రోజు అత్యంత గరిష్ట వినియోగానికి ఈ రోజు విద్యుత్ డిమాండ్ చేరుకుంది. కనివిని ఎరిగిన రీతిలో దాదాపుగా 260 మిలియన్ యూనిట్లకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగం జరుగుతుందనేది ఒక అంచనాగా మనం చెప్పుకోవచ్చు. గడిచిన 2 రోజులుగా చూసుకున్నట్లయితే కనుక తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీస్తున్నాయి. మరోవైపున ఎండలు కూడా దాదాపుగా 40 డిగ్రీల పైన రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల వడగాల్పుల కారణంగా, ఎండల కారణంగా ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏసీల వినియోగం పెరిగింది, అదేవిధంగా ఫ్రిడ్జ్ల వినియోగం పెరిగింది, దీంతో పాటు టీవీల వినియోగం కూడా పెరిగింది. కనివిని ఎరిగిన రీతిలో గడిచిన 3 రోజులుగా మనం చూసుకుంటే కనుక మొన్న దాదాపుగా 253 మిలియన్ యూనిట్లు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగం జరిగింది. అదేవిధంగా నిన్న చూసుకునేటప్పటికీ దాదాపుగా 6 మిలియన్ యూనిట్లు అదనంగా, అంటే ఓవరాల్ గా చూస్తే కనుక 259 మిలియన్ యూనిట్లు డిమాండ్ జరిగింది. అదేవిధంగా ఈ రోజు వచ్చే సమయానికి దాదాపుగా కనివిని ఎరిగిన రీతిలో హాల్ టైమ్ రికార్డుకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయానికి దీనికి సంబంధించిన వినియోగం ఎంత జరిగిందనేది రాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చూసుకుంటే కనుక దాదాపుగా 260 మిలియన్ యూనిట్లు దాటుతుందనేది కూడా అధికారులు అంచనేస్తున్నారు. ఇది గడిచిన 8 ఏళ్లలో ఇదే అత్యధికమైన డిమాండ్ గా అధికారులు చెప్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఇదే అత్యధికంగా జరిగిన డిమాండ్ గా కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్టయితే కనుక గత ఏడాది ఇదే సమయానికి దాదాపుగా 219 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగితే ఈసారి దాదాపుగా 40 మిలియన్ యూనిట్లు అదనంగా పెరిగి దాదాపుగా 259 వరకు కూడా చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అధికారులు కూడా అన్ని విధాలా కూడా ముందస్తు ప్రణాళికతోటి ఎక్కడా కూడా విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. గడిచిన ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపుగా 26% పైగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. 13,000కు పైగా మెగావాట్ల విద్యుత్ డిమాండ్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం విద్యుత్ అధికారులు యూనిట్కి 7 రూపాయలు కొనుగోలు చేసి దాదాపుగా ప్రతినిత్యం కూడా 22 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తారు. గడిచిన 4 రోజులు కూడా ఇదే విధంగా ఎక్కడా కూడా ఇంటరప్షన్ లేకుండా, విద్యుత్ కోతలు లేకుండా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో 4 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉంటుందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే వడగాల్పుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. మరోవైపున కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో మరో 2-3 రోజుల్లో రాయలసీమలో కూడా రుతుపవనాలు ప్రవేశిస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి మరొక వారం రోజులు పట్టే సమయం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు కూడా ఇదే విధమైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటే కనుక విద్యుత్ డిమాండ్ కూడా ఇదే విధంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినంత వరకు కూడా అధికారులు మరో వారం రోజుల పాటు కూడా ఎక్కడా కూడా విద్యుత్ లోటు లేకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కవిత.